వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అమెరికా, లండన్, దుబాయ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలు తిరిగాడు ఆయన. పెట్టుబడులను ఆహ్వానిస్తూ పారిశ్రామికవేత్తలతో కలుస్తూ వారిని మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమను మనం చూస్తున్నాం. తన విధుల్లో భాగంగా ఫ్లైట్లో వెళ్ళడం రావడం చేశాడు తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పని పాట లేకుండా ఆయన తిరగల. ఆ తిరిగిన ఖర్చు 77 కోట్ల రూపాయలు అయిపోయింది. ప్రజల సొమ్ము వృధా అయిపోయాయి. ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అంటూ వక్రాక్షి అనుబంధ మీడియా, ఆ బులుగు మీడియా, పేటీఎం గాళ్ళు తాను రీతిన నారా లోకేష్ గారి విమాన ప్రయాణాల గురించి ఎలా మాట్లాడారో మనం చూసాం. ఆర్టీఐ కార్యకర్త సతీష్, ఆయన ఏ పార్టీయో తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అప్లై చేయించారో కూడా మనకు తెలియదు. కానీ ఆయన అప్లై చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి, ఆ కార్యకర్తలు, పేటీఎం గాళ్ళు వక్రాక్షి పేపర్ ఎన్ని నీచపు రాతలు రాసినా, ఎంత దిగజారి రాసినా తెలుగుదేశం పార్టీ కానీ నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు ఆ విమాన ప్రయాణం మీద స్పందించలా. ఆర్టీఐ కార్యకర్త వల్ల ఆ విషయం బయటపడింది. వాళ్ళ ఆరోపణ 77 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశాడని. ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆయన వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం, ప్రజల ప్రయోజనార్థం పరిశ్రమలు తీసుకురావడానికి వెళ్ళాడు తప్ప ఆయన సొంత పనులకి ఏమి వెళ్ళాలి. ఆ జ్ఞానం కూడా లేకుండా ఆ సన్నాసులు రాసే రాతలు, వాళ్ళు వేసే ట్వీట్లు, మైకుల ముందు కూర్చుని కళ్ళు తాగిన కోతుల్లాగా రెచ్చిపోయి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చాచి గోవ మీద కొట్టినట్టు ఆర్టీఐ కార్యకర్త సతీష్ ద్వారా అసలు రహస్యం బహిర్గతమైంది. నారా లోకేష్ గారి ప్రభుత్వ కార్యక్రమాల కోసం, పరిశ్రమల కోసం ఏ దేశం వెళ్ళినా ఆయన సొంత ఖర్చులతోనే వెళ్ళి వచ్చాడు తప్ప ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోలేదని చెప్పి స్పష్టంగా విషయం బయటపడింది. ఆ విమాన ప్రయాణ ఖర్చుల మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరిగిన ఖర్చులు ఏంటి, గతంలో 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చు అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకుందాం. నమస్తే శ్రీలా. నమస్తే అండి. విమాన ప్రయాణ ఖర్చుల మీద లేకి వక్రాక్షి మీడియా సన్నాసులు ఎలా స్పందించారో, ఎలా ట్వీట్లు వేశారో మనం చూసాం, ఎలా మాట్లాడారో కూడా మనం చూసాం. ఆర్టీఐ కార్యకర్త సతీష్ వాస్తవాలు బయటకు తీసిన తర్వాత ఒక్కనోరు ఎత్తల. వాళ్ళ ఆరోపణలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఖర్చు పెట్టిందంతా ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా చూస్తారు? అసలు వాళ్ళు ఆరోపణ అంటానికి ఇది ఒక్కటే కాదండి. ఈ రోజున ట్రావెలింగ్ బిల్ అంటున్నారు కానీ గతంలో ఎన్ని విధాలుగా బాడీ షేమింగ్ కానివ్వండి, లేకపోతే చిన్నబాబు చిరుతిళ్ళకి అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టి వాళ్ళు మాట్లాడించిన వైనం కానివ్వండి, అంటే వాళ్ళకి ఏ కోసైనా కూడా మంచి చెడు మాన మర్యాద అనేవి లేవు. మేము ఇలానే మాట్లాడతాం, మా పద్ధతి ఇంతే, మేము ఇలానే ఉంటామనేది వాళ్ళు ఎప్పటికప్పుడే నిరూపించుకుంటున్నారు. మా బుద్ధే వంకర బుద్ధి అని. మరి ఈ రోజున చూస్తే ఆయన అక్షరాల 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైందండి ఆయనకి ఏదైతే ఈ ఎయిర్పోర్ట్లు మరి ఈ విమానాలు మరి ఒక చోట చెప్పి ఈ రోజున దావోస్ వెళ్తున్నానని చెప్పి ఆ రోజున చెప్పిన మనిషి మధ్యలో ఫ్లైట్ మారి కూతుళ్ళని చూసుకొని మళ్ళీ దావోస్ వెళ్ళాడు. దావోస్ కూతుళ్ళు చుట్టాక మారలా గమ్మత్తు. ఇక్కడ దోచుకున్న డబ్బు ఏదో మొత్తం మీద ఎక్కించి ఎత్తుకెళ్ళిపోయి అక్కడ దాచుకోవడానికి ఏదో దీవులో దిగిపోయాడు తెలియకుండా. ఆ గంట మాయమైపోయాడు మనిషి. ఫ్లైట్ మాయమైపోయింది, జగన్ రెడ్డి కూడా మాయమైపోయాడు. ఏదైనా అతను చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మరి సెంటు ఇళ్ళు ఏదైతే ఉందో సెంటు ఇళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదో ఆ పట్టా భూములు ఏయో ఇస్తానని చెప్పి పక్కన ఉన్న కిష్టాయపాలెం, వెంకటాయపాలెం మధ్య ట్రావెలింగ్కి 3.5 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకున్న వైనం వెళ్ళాడు. ఆ తర్వాత మరి ఏదైతే ఈ రోడ్డు బాగాలేదని చెప్పి తెనాలి వెళ్ళటానికి, తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళటానికి రోడ్డు బాగాలేదు అని రోడ్లు వేయటం మరి నిరూపించుకున్నాడు, మేము రోడ్లు వేయలేదు అని. మరి అప్పుడు కూడా హెలికాప్టర్ వెళ్ళిన వైనం. ఈయన మాట్లాడతాడు 222 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అక్షరాల ఓన్లీ ఈ రంగులు ఇవన్నీ కూడా బొమ్మలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ట్రావెలింగ్ ఖర్చు మాత్రం ఇది ఆయనకి. ఇది పని పాట లేకుండా తను అక్రమంగా సంపాదించిన డబ్బులు దాచుకోవడానికి తిరిగిన ఖర్చులు ఇవన్నీ అంతే. ఇంత ఘోరంగా వీళ్ళు చేసి ఈ రోజున రాష్ట్రంలో యువతకి మనం ఒక హామీ ఇచ్చాము, అది నెరవేర్చాలంటే వాళ్ళ కోసం కంపెనీలు తీసుకురావాలి, అభివృద్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్ 2047 విజనరీతో ముందుకు తీసుకెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున మంత్రి లోకేష్ గారు ఎన్ని విధాలుగా మరి వాళ్ళు కష్టపడుతున్నారు, ఎంతమందితో చర్చలు జరుపుతున్నారు, మరి ఏ ఏ దేశాల పర్యటనలు చేస్తున్నారంటే వీళ్ళ ఏడుపు ఏంటంటే ఏదో విధంగా ఒక అపవాదు వేయాలి. 77 కోట్లు అని చెప్పి వాళ్ళు రాస్తున్నారండి. మరి వాళ్ళ దగ్గర ఆధారం ఉన్నాయంటే ఏమీ లేవు.
ఈ రోజున అది ఫేక్ న్యూస్ అని ఆర్టీఐ వాళ్ళు నిరూపించిన పరిస్థితి. అయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మాకు సిగ్గు లేకుండా మేము అబద్ధాలే చెప్తాము, మాకు అసలు నిజం అనేది తెలియదు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తామనే వైఖరే తప్పించి, అరే ఈ తప్పు చేసాము పొరపాటున మాట్లాడామని ఒప్పుకున్న దాఖలాలు మనం ఎప్పుడు చూడలేదు. అట్లాంటి వ్యక్తులు వాళ్ళు. ఏం ఖర్చు పెట్టారు ఈ రోజున? మొన్న కూడా అంతే. ఇప్పుడు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వీళ్ళ ఖర్చులకే ఎక్కువ అవుతాయి అనేది ఒక ఫేక్ ప్రచారం చేశారు ఈ మధ్య బాగా. ఆ ఫ్లైట్ ఏదైతే కొత్తది హెలికాప్టర్ తీసుకున్న తర్వాత వీళ్ళు అది కొనేశారు, వీళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారని ప్రజల్ని ఏ విధంగానైనా సరే అభూత కల్పనలో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఎక్కడికక్కడే వాళ్ళ అబద్ధాలు బయటపడిపోతున్నాయి. అయినా కూడా మళ్ళీ ఇంకో అబద్ధం ఆడటానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి, ఎక్కడా కూడా ఇలాంటివి చేయకూడదు, లేకపోతే మనం రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది మాత్రం మర్చిపోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడతారు, మరి ఏదో మేము 2019 నుంచి 24 చాలా దోచుకున్నాం, అది దోచుకోవడం చేత కావట్లేదని చెప్తున్నట్టుంది వీళ్ళకి. అదే వాళ్ళు చెప్పేది ఇండైరెక్ట్ గా. మేము ఇంత దోచాము, వేల కోట్ల రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలకి ఈ రోజున పడగలెత్తాడు జగన్మోహన్ రెడ్డి, మరి అలాంటిది మీరు ఈ విధంగా చేయట్లేదు కదా, మరి ఎంతసేపటికి అభివృద్ధి అంటారు, లేకపోతే యువతకి భరోసా అంటారు, ఉద్యోగ కల్పన అంటారు, కంపెనీలు తీసుకురావాలంటారు, ఇవన్నీ కూడా ఎందుకు అనేది వాళ్ళ బాధ. నేను చెప్పాడు కదా అంబటి రాంబాబు, అవసరమా అని. ఏం అవసరం లేదు వీళ్ళకి అంటే, వీళ్ళు ఎంతసేపటికి ఏదో ఒక విధంగా, అందుకనే అన్నారు ఎవరో, మీకు ఏం అవసరం లేదు, మీకోసం ఇదిగో ఏదైతే ఈ మసాజ్ సెంటర్లు అట్లాంటివి పెట్టించుకోండి స్పెషల్గా. అంబటి రాంబాబు రాజధాని అవసరమా అంటున్నాడు. రాంబాబుకి ఇల్లు అవసరమా? రాంబాబుగా బట్టలు అవసరమా? రాంబాబుగా రంగు వేసుకోవడం అవసరమా? మానేశాడంట రంగు వేసుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ విజయసాయి రెడ్డి గారు, మరి అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా మానేశారు. అంటే రంగు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎనర్జీగా కనపడుతుందని చెప్పి క్రోధంతో ఆపించుంటాడు. అంతే మరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కంటే అందంగా ఎవరో పక్కన కనిపించకూడదని మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. ఏదైనా సరే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి చూశారండి 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందని. పదే పదే వీళ్ళ అబద్ధాలు నమ్మటానికి కానీ, వీళ్ళ ఫేక్ ప్రచారాలు వినటానికి కానీ ఎవరూ రెడీగా లేరు. ఎవరికి వాళ్లే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తుందో చూస్తున్నారు, ఏ విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తుందో చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటుందో చూస్తున్నారు. ఈ రోజున మరి మీరంటున్నట్లుగా మరి ఖర్చు లేకుండా ఎలా ఉండిద్దండి? వీళ్ళు చెప్పినంత కాదు కానీ ఈ రోజున కొన్ని, ఇప్పుడు మొన్న లండను భువనేశ్వరి గారికి అవార్డు వస్తే వెళ్ళారు, వాళ్ళ పర్సనల్ దాంతోనే వెళ్ళారు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా పర్సనల్ డబ్బులే పెట్టుకుని వెళ్ళారు వాళ్ళు. మరి ప్రభుత్వ కార్యక్రమాలకు లండన్ వెళ్ళినా, దావోస్ వెళ్ళినా కూడా సొంత డబ్బులతోనే వెళ్ళొచ్చారు. మరి వీళ్ళ బాధ ఏంటి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి బాధ అంటే, మీరు సొంత ఖర్చులు పెట్టుకునేంత ఇది మీకు ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము ఇన్ని 100 కోట్లు మేము నాశనం చేసాం ఖర్చు పెట్టాం తిరగడానికి, అట్లాగే వీళ్ళు కూడా ఖర్చు పెట్టి ఉంటారు, వాళ్ళ మీద బురదలుదా అనే ఉద్దేశంతో అత్యలు చూపించారు. అక్కడ విషయం బయటపడింది. చాచి కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గోబ పగిలేదట్టు సమాధానం వచ్చింది అక్కడి నుంచి. ఆ తర్వాత ఒక కుక్క కూడా మాట్లాడలే, ఒక సన్నాసి సమాధానం చెప్పలే. జగన్మోహన్ రెడ్డి 222 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారో ఎదవల్లారా అంటే ఒకడు మాట్లాడు. అంబటి రాంబాబు బుద్ధి జ్ఞానం లేకుండా అమరావతి గురించి, రాజధాని గురించి మాట్లాడదు తప్ప ఈ ఎక్కిల మాటల గురించి మాట్లాడు. మొన్న కూడా మాకు అసెంబ్లీ గురించి మాట్లాడి పొరపాటు సర్దుకుని మళ్ళీ సమర్థించుకున్నాడు. అంటే ఈ సన్నాసులంతా ఎంత అవగాహన లేకుండా వచ్చిన స్క్రిప్ట్ తీసుకుని మాట్లాడుతున్నారు మనకు అర్థం అవుతుంది. గతంలో బొగ్గన కూడా చెప్పాడు, కిటికీలు ఏమి లేకుండా కట్టించాడండి ఇదని. గుర్తుందా మీకు అసెంబ్లీలో? బొగ్గన అమరావతిలో నీళ్ల పైపులు ఎత్తుకెళ్ళిపోయిన దొంగ బొగ్గన కూడా రాష్ట్రం గురించి, అమరావతి గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకేముంటుంది? వీళ్ళు ఈ రోజున మాట్లాడుతున్న వీళ్ళంతా కూడా గతంలో ఎంతసేపటికి దోచుకున్నారనే చూస్తున్నాం కానీ, రోడ్లు తవ్వుకున్నారు, ఏదైతే ఈ అమరావతి పోలవరానికి ఏదైతే కట్టడాలకు సంబంధించిన మెటీరియల్ తెచ్చారో ఆ మెటీరియల్ కూడా అమ్ముకున్నారు. వాళ్ళు ఎంత ఎదవల దరిద్రులు అంటే, తార్ రోడ్డు పోస్తే పై లేరు తీసి కింద ఉన్న కంకర ఇసుక జల్లిచ్చి ఆ కంకర అమ్ముకున్న ఎదవలు వీళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే ప్రజలు తిరగబడి చెప్పులతో కొట్టాలి వీళ్ళని, కొట్టాలి. అప్పుడు కానీ బుద్ధి జ్ఞానం రాదు వీళ్ళకి. మరి అంతే కదండి. ఈ రోజు ఏమంటారు? అదే అంట, కొట్టాలి. కొట్టకపోతే ఎట్లాగా? ఈ రోజున 11 పరిమితం చేశారు ఓటు హక్కుతో కొట్టి. మరి ఈ రోజు కూడా ఇంకా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు అంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడి ఇన్ని విధాలుగా అంతా కూడా అవకతవకలే కదా. అంటే వీళ్ళు అక్కడున్న మెటీరియల్ గతంలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఏర్పాట్లు చేసి వెళ్ళిందో, ఈ ఇసుక కానివ్వండి, ఇవన్నీ ఇనుము కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, అవన్నీ కూడా అమ్ముకున్న పరిస్థితి. పైపులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున మళ్ళీ అది పునఃప్రారంభం కాదు, పునాదుల నుంచి ప్రారంభం చేసుకోవాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఎత్తుకెళ్ళిపోయాడు.
ఆ ఇసుక సిమెంట్ స్టీలు దర్వాజాలు కిటికీలు ఏంటనేమో నందిగం సురేష్ ఎవరు ఒక అతను ఉండేవాడు, అతను ఎత్తుకెళ్ళి అమ్మేసుకున్నాడు. మరి అది వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి. మీరు రోడ్లు కూడా తవ్వేసుకొని అమ్ముకున్న ఘనత మీది. మరి ఈ రోజున చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడే హక్కు అర్హత వీళ్ళకుందా? వీళ్ళకి ఎటువంటి హక్కు అర్హత లేదు. కనీసం వీళ్ళు అసలు రాష్ట్రంలో ఉండటానికి పనికిరారండి. ఈ పేపర్లు, ఈ ఛానల్స్ క్లోజ్ చేయించి వీళ్ళని ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అంత బాగుండరా బాబు అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. కోటి సంతకాల కోసం పిలుపునిస్తే జగన్మోహన్ రెడ్డి యలహంకలో పడుకుని కోటి సంతకాలు చేయించండి ఎదవలారని పిలుపునిస్తే 1000 సంతకాలు కూడా ఆంధ్రప్రదేశ్లో చేయించలేక హైదరాబాద్ కేపీహెచ్పీలో అడుక్కుని 10,000 సంతకాలు చేయించుకుని ఆ దసరాలు కూడా మిఠాకోట్లు అమ్ముకుని పారిపోయిన సన్నాసులు కూడా నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రయాణ ఖర్చుల మీద నీచమైన రాతలు రాయడం, ఆ రాతలను పెట్టుకుని ఆర్టీఐకి వెళితే జగన్మోహన్ రెడ్డి బతుకంతా బయటపడిందంటూ జగన్మోహన్ రెడ్డి 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానాల్లో తిరిగి నువ్వు సాధించింది ఏంటి, నువ్వు పీకింది ఏంటి, ఈ రాష్ట్రానికి నీ వల్ల వనగూరింది ఏంటి అంటూ కడిగి పారేశారు శ్రీలీల గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.